సిగరెట్లు మందు బాటిల్స్ రోడ్డు మీద ఓపెన్ గా అమ్ముకోవచ్చు, కానీ ఒక అమ్మాయి శానిటరీ ప్యాడ్ కొంటే మాత్రం దాన్ని న్యూస్ పేపర్ లో చుట్టి నల్ల కవర్ లో పెట్టి ఏదో దొంగతనం చేసిన వస్తువులో ఎందుకు ఇస్తారు? అసలు మనం ఏ కాలంలో ఉన్నాం? రీసెంట్ గా పార్లమెంట్ లో ఎంపీ రాఘవ్ చద్దా ఇదే క్వశ్చన్ వేశారు. हम एक ऐसे देश में रहते हैं जहां शराब और सिगरेट तो खुलेआम बेची जाते हैं, लेकिन सैनिटरी पैड को अखबार में लपेट के दिया जाता है जैसे कि आप कोई इलीगल प्रोडक्ट खरीद रहे हो या इलीगल प्रोडक्ट का एक्सेस पा रहे हो. పీరియడ్స్ అనేది ప్రకృతి సిద్ధమైన విషయం, కానీ దాన్ని మనం ఒక డర్ట్ ఆర్ ఇంప్యూరిటీ లాగా దాచాల్సిన విషయంగా మార్చేసాం. సైన్స్ కి సంబంధించిన ఈ విషయాన్ని మౌనంగా ఉంచాల్సిన మ్యాటర్ గా మార్చడం ఎంతవరకు కరెక్ట్? ఇది కేవలం ఆడవాళ్ళ సమస్య మాత్రమే కాదు, దేశంలో 35 కోట్ల మంది ఉమెన్ హెల్త్ మరియు సెల్ఫ్ రెస్పెక్ట్ కి సంబంధించిన విషయం. ఒక అమ్మాయికి ప్యాడ్స్ లేకపోయినా, స్కూల్లో సరైన ఫెసిలిటీస్ లేకపోయినా అది ఆమె పర్సనల్ ప్రాబ్లం కాదు, అది మనందరి కలెక్టివ్ ఫెయిల్యూర్. ఒక్కటి ఆలోచించండి, కేవలం పీరియడ్స్ టైంలో సొసైటీ ఏమనుకుంటుందో అన్న భయంతో ఇయర్లీ 2,30,00,000 మంది అమ్మాయిలు చదువు మానేస్తున్నారు. మనం దీని గురించి మాట్లాడడానికి సిగ్గుపడితే అది వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, వాళ్ళ గ్రోత్ ని అణచివేస్తుంది. చాలా మంది పీరియడ్స్ గురించి మాట్లాడడమో లేదా ప్యాడ్స్ ఇవ్వడమో ఏదో పెద్ద సాయం లేదా పుణ్యం చేసినట్టు భావిస్తారు, కానీ అది సాయం కాదు. ప్రతి విమెన్ కు అందాల్సిన కనీస అవసరం. గాలి నీరు ఎలాగో పీరియడ్స్ హైజీన్ కూడా అంతే. కాబట్టి ఆ బ్లాక్ కవర్స్, మీ పాత ఆలోచనలు పక్కన పెట్టండి. రాఘవ్ చద్దా అన్నట్టు పీరియడ్స్ గురించి ఆ సైలెన్స్ ని బ్రేక్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.